బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు తమ పని పక్కన పెట్టి సొంత పనులు చక్కపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ రియల్ ఎస్టేట్ దందాలు, వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు. ఇటీవల ఓ డీఈఓ ఇదే అంశంపై సర్క్యులర్ జారీ చేయడం టీచర్ల ప్రవర్తనకు మచ్చగా నిలిచింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, పాఠశాలల క్రమబద్దీకరణలో ఆ శాఖ అధికారులపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఒత్తిడి, జోక్యం చేసుకోవడం, కొందరు అధికారుల అవినీతికి పాల్పడటం అన్ని జిల్లాల్లో జరిగింది. అక్రమ బదిలీలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేయడంతో పాటు కౌన్సిలింగ్ సెంటర్ల వద్ద ధర్నాలు కూడా చేశాయి ఉపాధ్యాయ సంఘాలు. దరఖాస్తుల పరిశీలన, అర్ధరాత్రి వరకు కౌన్సిలింగ్ నిర్వహించి తమకు అనుకూలంగా ఉండే వారికి తగిన చోటుకు బదిలీ చేయించారని ఆరోపణలు సైతం వచ్చాయి. అంతేకాకుండా బదిలీల ప్రక్రియను ఆన్లైన్లో పొందుపరచకపోవడం అక్రమాలకు ఆజ్యం పోసింది. మరోవైపు మితిమీరిపోతున్న ఉపాధ్యాయ సంఘాల రాజకీయాలతో డీఈఓలు, ఎంఈఓలుగా బాధ్యతలు చేపట్టడానికి అధికారులు జంకుతున్నారు. ఒక 30 మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉండాలి ప్రాథమిక విద్యలో. తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్లో 40 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలని ఒక రూల్ ఉంది. ఈరోజు కేసీఆర్ ఏమంటున్నారంటే స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు, టీచర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము రిక్రూట్మెంట్ తీసుకోవట్లేదని అంటున్నారు. కానీ ఒకటో క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో 30 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఈ 30 మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒకటో క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు ఒక క్లాస్కు 5గురు ఉన్నా 10 మంది ఉన్నా కానీ ఒకే టీచరు, అంటే ఒక టీచర్ రోజుకు 20 క్లాసులు చెప్పాల్సి వస్తుంది. అది హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఇట్లాంటి వాటితో మనం ఏ విధంగా విద్యా ప్రమాణాలు పెంచుతాం అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. దాన్ని మార్చాలంటే ఒక కమిషన్ ఏర్పాటు చేసేసి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించేసి తగు నిర్ణయాలు తీసుకొని విద్యా వ్యవస్థను పటిష్టం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం నుంచి వేలకు వేల జీతాలు తీసుకుంటున్న కొందరు ఉపాధ్యాయులు మారుమూల తండాల్లో పనిచేయడానికి ఇష్టపడటం లేదు. తమకు బదులుగా వాలంటీర్లను నియమించుకుని వారితో పాఠాలు చెప్పిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో ఇలా ప్రభుత్వ ఉపాధ్యాయులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆయా డీఈఓ కార్యాలయాల్లో కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు పేరుకుపోయినా పట్టించుకునే నాథుడే లేడు. మార్కెట్ ఫైనాన్స్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న ఉపాధ్యాయులు పేరుకు బడిపంతులుగా ఉంటూ ఇతరులతో చదువులు చెప్పిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చినా చర్యలు తీసుకోకుండా డీఈఓ, ఎంఈఓలపై రాజకీయ ఒత్తిడి తీసుకువచ్చి మమ అనిపిస్తున్నారు. ఇలాంటి విషయాలకు సంబంధించి నల్గొండ డీఈఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దారి తప్పుతున్న ఉపాధ్యాయులపై కొరడా చులిపించారు. ఇకపై ప్రభుత్వ టీచర్లు ఎవరైనా ఫైనాన్స్, చీటీల వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ సర్క్యులర్ జారీ చేశారు. గత కొంతకాలంగా జిల్లాలో చీటీలు, వడ్డీ వ్యాపారం చేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువైనట్టు నల్గొండ విద్యాశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. వడ్డీ వ్యాపారం పేరుతో కొందరు టీచర్లు పేదలను వేధిస్తున్నట్లు కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సొంత వ్యాపారంలో మునిగి తేలుతున్న కొందరు టీచర్లు విధులకు గైర్హాజరవుతూ విధులు సరిగా నిర్వహించడం లేదని శాఖాపరమైన విచారణలో తేలింది. వడ్డీలు, చీటీల వ్యాపారం చేసే ఉపాధ్యాయులను గుర్తించి వారి వివరాలను పంపాలని ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశారు నల్గొండ డీఈఓ. సమాజంలో ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు వడ్డీ వ్యాపారాలు చేస్తూ జనాన్ని వేధించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని అభిప్రాయపడుతున్నారు. స్కూళ్లలో రిక్రూట్మెంట్ అంటే మనకు డిఎస్సి నోటిఫికేషన్ గురించి కూడా ప్రభుత్వం వాళ్ళు కసరత్తు చేస్తున్నారు. అది కూడా డిఎస్సి నోటిఫికేషన్ కూడా తొందరగా ఇచ్చి ఉపాధ్యాయుల నియామకం ఒకటి చేపట్టాలి. తర్వాత పండిత అప్గ్రేడేషన్ ఒకటి, పీఈటీలది పీడీలు అప్గ్రేడేషన్, తర్వాత పండితులు వాళ్ళది కూడా పెండింగ్ ఉన్నది, అది కూడా చేస్తే బాగుంటుంది. కలెక్టర్ నుంచి కింది స్థాయి అధికారి వరకు అన్ని శాఖల్లో సిబ్బంది రోజువారీగా డ్యూటీలు చేస్తుండగా కొందరు ఉపాధ్యాయులు మాత్రం బడికి పోకుండా ఉపాధ్యాయ సంఘాల పేరుతో రోజుల తరబడి డుమ్మాలు కొట్టడం విమర్శలకు తావిస్తోంది. ఉపాధ్యాయులందరూ ఒకలా ఉండరు. కొందరు పనే కొట్టి రాజకీయాలు, సొంత వ్యాపారాలు చేస్తుంటే మరికొందరు మాత్రం విద్యార్థుల్ని తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోకపోయినా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠాలు చెబుతున్నామని ఆవేదన చెందే టీచర్లు ఉన్నారు. ఎక్కడ మారుమూల గ్రామంలో ఊరు చివరన ఉండే పాఠశాలకు బడిగంట కొట్టకు ముందే వ్యయప్రయాసలకు కూర్చి హాజరవుతారు. బంద్లు, ధర్నాలు, వానలు, వరదలు ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎట్టి పరిస్థితుల్లో బడికి వెళ్లటమే తమకు తెలుసంటున్నారు కొందరు ఉపాధ్యాయులు.
వృత్తిపరంగా ఎన్ని సమస్యలు ఉన్నా విద్యార్థుల భవిష్యత్తే తమకు ముఖ్యమంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి మౌలిక వసతులు కల్పించకపోయినా విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించి ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నామంటున్నారు కొందరు. సంవత్సరాలుగా ఉపాధ్యాయుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నా తమపై భారం పడుతున్నా లెక్క చేయకుండా విద్యాబోధన అందిస్తున్నామని ఉపాధ్యాయ సంఘం నేతలు చెబుతున్నారు. అటువంటి ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించి ఉపాధ్యాయులకు పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 2003 తర్వాత డిఎస్సి ద్వారా నియమితులైన ఉపాధ్యాయులందరికీ కొత్త పెన్షన్ విధానం వెంటనే రద్దు చేసి గతంలో ఉన్న ప్రభుత్వ పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ ను వెంటనే రూపొందించాలని, పండిత్ పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాలంటూ కోరుతున్నారు. పీఆర్సీ 2015 ఎరియర్స్ ను వెంటనే చెల్లించాలని, స్పెషల్ టీచర్స్ కు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, చట్టపరమైన సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన బదిలీల విషయంలో ప్రమోషన్లలో అనేక అవకతవకలకు పాల్పడిన వారందరిపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఏడేడు ఉపాధ్యాయుల జీతాలు, పీఆర్సీ గ్రాంట్ విడుదల చేయడంతో పాటు 84 జీవో అమలుకు బడ్జెట్ ఆపరేషన్ ఉత్తర్వులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీటికి తోడు ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రమోషన్లు ఇచ్చి ఖాళీలను భర్తీ చేయాలని, హెల్త్ కార్డులు, ఏపీజీఎల్ఐ వర్తింపచేయాలంటున్నారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వే రూల్స్ ను ప్రకటించి వారికి జీపీఎఫ్, ఎల్టీసీ సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రధాన ఉపాధ్యాయులకు గెస్టెడ్ హోదా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. స్పష్టమైన పరీక్షా విధానం ప్రకటించి టైం టేబుల్ సవరణలో వచ్చిన విభేదాలు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞాపన పత్రాలు అందజేసినా వాటి పరిష్కారం గురించి పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. మారిన నేటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది తమ సమయాన్ని చిట్టి వ్యాపారాలు చేయటానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నడపటానికి, పైరవీలు చేసి ఉత్తమ అవార్డులు అందుకోవటానికి ఉపయోగిస్తూ రాజకీయాలు చేస్తున్నారు. తమ సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్ని నిర్వీర్యం చేస్తూ సొంత కాన్వెంట్లు నడుపుతూ పేద విద్యార్థులకు చదువును అందకుండా చేస్తున్నారు. ఇప్పటికైనా గురువర్యులు తమ సామాజిక బాధ్యతను గుర్తెరిగి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రేపటి పౌరులకు బంగారు బాటలు వేయటానికి ముందుకు రావాలని కోరుకుందాం.